అఖండ 2021 డిసెంబర్ 21 వచ్చింది. అంటే ఒక్కసారి పూనకాలు వచ్చేసినాయి. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ రోజు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. అయినా సరే రంగంలోకి దిగాడు నటసింహ నందమూరి బాలకృష్ణ. వన్స్ ఈ స్టెప్ హిస్టరీ రిపీట్స్ అయింది. ఇక రాబో అఖండ 2 పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అఖండ 1 గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఏమిటి అంటే థమన్ సంగీతం అది మామూలు సంగీతం కాదు. ఆ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ బీజిఎం కానీ, వాటికి కొట్టిన మ్యూజిక్ దెబ్బకి సౌండ్ బాక్సులు పగిలిపోయినాయి. అటువంటి అసలు ఊహించని విధంగా ప్రపంచవ్యాప్తంగా పూనకాలు వచ్చే మ్యూజిక్ ఇచ్చాడు. అటువంటి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన థమన్ ప్రస్తుతం అఖండ 2 కి లేడనే వార్త ఇప్పుడు గుప్పుమనేటప్పటికి ఒక్కసారి బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. అటు ప్రేక్షకులు కూడా అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన థమన్ ని తీసేసి మరి ఎవరిని పెట్టుకుంటారు అని ఒక చర్చ అయితే ఎక్కడ చూసినా కూడా నడుస్తుంది. ఫ్యాన్స్ ని అడిగితే నో థమన్ నే పెట్టుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. కొంతమందిని అడిగి చూసాం ఎలా ఉంది మరి ఈ వార్త అయితే సోషల్ మీడియాలో వచ్చింది, మరి థమన్ ని పెట్టుకోరట ఏమిటి విషయం అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే థమన్ ని పెట్టుకోవాల్సిందే అని చెప్తున్నారు. సో థమన్ ఉండాల్సిందే. కారణం ఏమిటంటే ఆ విధంగా ఉంటుంది. ఏంటి బోయపాటికి ఏమన్నా చిప్పు దొబ్బిందా మైండ్ లో అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అలా ఉంది. థమన్ మ్యూజిక్ దెబ్బకి ఒక్కోళ్ళకి రోమాలు నిక్కబొడుచుకున్నాయి, ఉనికిపోయారు, పూనకాలు వచ్చినాయి, హారతులు పట్టారు, లారీలు వెళ్లి చూశారు. అఖండ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అటువంటి సినిమాని ఇప్పుడు రకరకాల రూమర్స్ తో ఏం చేద్దామని ఒకవేళ ఇది ఎవరైనా సరే నెగటివ్ ప్రచారం చేయడానికి ఏమన్నా వదిలేరా అని కూడా ఆలోచిస్తున్నారు అటు ఫ్యాన్స్ గాని ప్రేక్షకులు గాని. సో టోటల్ గా ఫ్యాన్స్ అయితే ఒప్పుకోవటం లేదు. థమన్ ని పెట్టాల్సిందే. మరలా అఖండ 1 లో ఉన్న మ్యూజిక్ మ్యాజిక్ రిపీట్ కావాల్సిందే. పూనకాలు రావాల్సిందే. అఘోరాగా నటసింహ నందమూరి బాలకృష్ణ చూడాల్సిందే అని డిసైడ్ చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్. అటు బోయపాటి శ్రీను గాని మేకర్స్ గాని ఒకసారి ఆలోచించండి. జాగ్రత్తగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. ఏదేమైనా సరే ఫ్యాన్స్ ఫీడ్బ్యాక్ మాత్రం తీసుకుందే మీరు ఎట్లా పడితే అట్లా సినిమాని నిర్మిస్తే ఊరుకునే పరిస్థితి అయితే లేదు అని డిసైడ్ చేస్తున్నారు.